చిన్నప్పుడు రాకెట్స్ మనము అంటే పేపర్‌లతో వాటితో తయారు చేసుకొని అవునవునండి. ఆడుకునేవాళ్ళం. యాహ్! సో, యాహ్! యాహ్! అప్పుడే మీకు ఆసక్తి అప్పటి నుంచే స్టార్ట్ అయిందా? యాక్చువల్లీ యెస్. మా నాన్నగారు చాలా బాగా చిన్న మనకి నీళ్ళలో పడవలు హ్మ్. లైక్ అలానే గాలొచ్చేటప్పుడు రాకెట్ పేపర్‌తో చేసి, ఫోల్డ్ చేసి అలా చేస్తాం కదా! సో, మా నాన్నగారు చిన్నప్పుడే అలా చేసిచ్చేవారు. సో, దాంతో మా నాన్నగారు ఉన్న ఫీల్డ్‌లో గూడా దీని గురించి అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే దాని రిలేటెడ్ ఉన్నాయి. హుహు. సో, అలా దాన్ని గూడా మా నాన్నగారిని కూడా చూసి అలా ఇన్‌స్పైర్ అయ్యి బేసికల్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకొని ఒక మెకానికల్ ఇంజినీరింగ్ ఎయిదర్ మెకానికల్ ఇంజినీరింగ్ లేకపోతే ఏరోస్పేస్ ఇంజినీరింగ్. హుహు. సో, రెండిట్లో ఏదైనా ఒక చూజ్ చేస్తుండే. సో, ఐ థాట్ మెకానికల్ ఇంజినీరింగ్ చూజ్ చేసుకొని దాని త్రూ హ్మ్. ఒక సెక్టర్‌లో వెళ్ళి నా స్కిల్స్‌ని నా అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాటెవర్ స్కిల్స్ మేబీ మనకి ఏం యూజ్ అయితదో సో, దాన్నన్ని ఇంప్లిమెంట్ చేసుకుందామని మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకొని దాంట్లో ఇంకా మెకానికల్ ఇంజినీరింగ్ అంటే చిన్న విషయం కాదు బేసికల్లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. దాంట్లో చాలా ఉంటాయి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టూలింగ్ కానీ, లేపోతే ఇంటిగ్రేషన్ కానీ అన్నీ బేసిక్‌గా అన్నిట్లో మెకానికల్ ఇంజినీరింగ్ ఉంటుంది. సో, హుహు. బేసికల్లీ అలా చూసి ఓకే. లైక్ దిస్ మనం ఇలా చేసుకోవచ్చు. అలా అని దెన్ ఐ కేమ్ ఇంటూ మెకానికల్ ఇంజినీర్ అలా నా జర్నీ స్టార్ట్ అయింది. మీరేమో కేరళ నుంచి. యాహ్! కానీ తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదెందుకంటే నేను పుట్టింది కేరళ. ఆ! కానీ పెరిగిందంతా హైదరాబాద్. ఓహ్! హైదరాబాద్. యాహ్! సో, చూడండి స్కై రూట్ అంటే నిజంగా మన దేశానికే గర్వకారణం. హ్మ్. సో, అలాంటి ఒక టీమ్‌లో మీరు అంటే ఒక మహిళగా రావడం అంటే మీకెలా అనిపిస్తుంది? ఎక్కువగా అంటే ఫీమేల్ ఎక్కువగా ఈ ఫీల్డ్‌లో చాలా తక్కువ రైట్? యాహ్! హ్మ్. యాక్చువల్లీ ఐయామ్ రియల్లీ చాలా గ్రేట్‌ఫుల్ స్కై రూట్‌కి నేను. హ్మ్. ఈవెన్ మహిళలు తక్కువున్నా వాళ్ళెప్పుడు మమ్మల్ని లైక్ మేల్ డామినేషన్ లేకపోతే అలా ఎప్పుడు లేదు మా టీమ్‌లో కానీ, మా స్కై రూట్‌లో గానీ అలా లేదు. హుహు. సో, అందరూ ఈక్వల్‌గా చూస్తారు. మీకు ఆ టాస్క్ ఇచ్చారా, మీరు ఫీమేల్ అయినా, మేల్ అయినా యూ హావ్ టు కంప్లీట్ ద టాస్క్ నో మ్యాటర్ వాట్. హ్మ్. అలా ఉంటుంది. సో, అండ్ వి ఆర్ ఆల్సో లైక్ ఓకే. మాకిచ్చిన టాస్క్ మేము మనస్ఫూర్తిగా హ్మ్. మాకు ఛాలెంజింగ్ అన్నా వి విల్ టేక్ మేము కంప్లీట్ చేసేవాళ్ళం అలా. చందన గారు వెహికల్ ఇంటిగ్రేటర్ ఇంజినీర్ కదా! హ్మ్. సో, అంటే ఏం చేస్తారు అక్కడ స్కై రూట్‌లో ఓకే. మీరేం చేస్తారు? వెహికల్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్ అంటే వెహికల్ అంటేనే మన విక్రమ్ వన్. ఓకే. సో, ఏదన్నా లైక్ వెహికల్‌ని అన్ని టీమ్స్‌తో కొలాబరేట్ అయ్యి, ఆ వెహికల్‌ని లాంచ్ ప్యాడ్‌లో ఇంటిగ్రేట్ జేయాలి. హుహు. సో, ఇంటిగ్రేట్ అంటే బేసికల్లీ అసెంబ్లీ జేయాలి. ఓకే. అసెంబుల్ చేయాలి అవన్నీ. యాహ్! ఆహాహా! సో, ఈవెన్ చిన్న నట్టు బోల్ట్ కూడా చాలా మైన్యూట్ మాకు. చాలా హ్మ్. సీరియస్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. ఈవెన్ ఒక నట్ బోల్ట్ మిస్ అయినా కానీ అలా ఈవెన్ చిన్న పార్ట్స్ అలా అసెంబుల్ చేసి మేము లాంచ్ ప్యాడ్‌కి వచ్చి తీసుకొనొచ్చి వేరే టీమ్‌తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి హుహు. వాళ్ళ వర్క్ ఏంటి, మా వర్క్ ఏంటి అలా కోఆర్డినేట్ అయ్యి మేము వర్క్ హ్మ్. చేస్తాము. ఓకే. అంటే మీరు డైలీ చేసే వర్క్స్ ఇవన్నమాట. అంటే చిన్న మైనర్ ఇప్పుడు అంత చిన్న అంటే ఆ చిన్న మిస్టేక్ కూడా లాంచ్ టైమ్‌లో చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది కదా! యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బోల్ట్ బిగించలేదంటే ఒక బోల్ట్ అసెంబుల్ అయ్యుంది. దాన్ని తీయాలి. హ్మ్. ఆ బోల్ట్ ఒకటి తీయకపోతే అక్కడ చాలా పెద్ద ఇష్యూ. ఓహ్! అది హ్మ్. లైక్ అంత క్రిటికల్ ఉంటది. ఓకే. సో, మీరు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి మరి? అంతా అంటే ప్రతి చిన్నది చాలా చిన్న మైన్యూర్‌వి కూడా మీరు చూసుకోవాలి గదా! ఎలా ఉంటది స్ట్రెస్ లెవెల్ నిజం చెప్పాలంటే స్ట్రెస్ ఉంటది. హ్మ్. కానీ మన స్ట్రెస్ పక్కనోళ్ళకి చూపియొద్దు. హుహు. మనం స్ట్రెస్ పడితే పక్కనోళ్ళు కూడా స్ట్రెస్ అయ్యి హ్మ్. అక్కడ ఇష్యూ ఫార్మ్ అయితుంది. హ్మ్. సో, మనం కూడా ఎంత కామ్‌గా ఉండి ఆ హ్మ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హ్మ్. కుదురుతదో అంత కామ్‌గా ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మన టీమ్ వాళ్ళు కూడా అంత ఈజీగా అన్ని వర్క్ చేయగలుగుతారు. చాలా చెప్పారు. సో, అంటే మీ జర్నీ వింటుంటేనే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అయ్యో! అంటే మీరు ల్యాబ్‌లోనే గంటల తరబడి యాహ్! అక్కడే యాహ్! యాహ్! ఉంటుంటారు యాహ్! గదా! యాహ్! యాహ్! సో, ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇట్స్ డెఫినెట్‌లీ ఉంది. నా ఫ్యామిలీయే నా సపోర్ట్. వాళ్ళు లేకపోతే లైక్ ఇట్స్ లైక్ మై బ్యాక్ బోన్. హుహు. వాళ్ళు లేకపోతే ఇట్ వుడ్ హావ్ నెవర్ హ్యాపెన్. ఈవెన్ ఐ హావ్ ఎ 2 ఇయర్ కిడ్. ఓహ్! సో, ఆ! మా బాబుని మై మదర్ షీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్ అట్ హోమ్. సో, అలానే మా హస్బెండ్, మా పేరెంట్స్, మా హుహు. ఈవెన్ హ్మ్. ఇన్‌లాస్ కూడా చాలా పెద్ద హ్యాండ్ ఉంది హ్మ్. వాళ్ళకి కూడా. హ్మ్. ఈవెన్ వాళ్ళు కూడా లేకపోతే బికాస్ ఇన్ జనరల్ మ్యారేజ్ తర్వాత హ్మ్. హ్మ్. ఏదొక ఇప్పుడు లేదేమో హ్మ్. కానీ ఆ టైంలో ఉంటది. లైక్ ఇన్‌లాస్ ఉన్నారు. మీరెందుకు వర్క్ చేయాలి? అలా క్వెషన్స్ అడుగుతారు. కానీ నాకు అదృష్టం ఎలా వచ్చిందంటే మా ఇన్‌లాస్, మై హస్బెండ్ దే ఆర్ టోటల్లీ ఫుల్ సపోర్ట్ దీనికి. ఓహ్! వావ్! సో, అంటే నిజంగా ఇలా సపోర్టివ్‌గా ఉన్న ఫ్యామిలీ ఉంటే ఎవరైనా ముందుకెళ్తారు కదా! యెస్. నిజంగా. అయితే ఇప్పుడు సినిమాల్లో చూపించేలాగా రాకెట్‌లను ఆకాశంలో పంపించడము హ్మ్. అంటే హ్మ్. అంత ఈజీ కాదు గదా! సో, కాదు. దాని వెనక ఉన్న సవాళ్ళేంటి? అంటే ఇప్పుడెలా అంటే మా ఒక్క టీమ్ కాదు. హ్మ్. లైక్ ఐ ఆల్వేస్ సే ఇట్స్ నెవర్ వన్ టీమ్. హ్మ్. చాలా టీమ్స్ ఉన్నాయి. లైక్ ఏవియానిక్స్ ఉన్నాయి, సాఫ్ట్‌వేర్ ఉంది, జీఎన్‌సీస్ ఉన్నాయి, మన టూలింగ్ టీమ్ ఉంది. సో, హ్మ్. అందరి టీమ్ కోఆర్డినేట్ అయితేనే ఒక హ్మ్. వెహికల్
అక్కడ నిలబడడానికి ఉంటుంది. ఒక్క టీం అయినా బ్యాక్ స్టెప్ తీసుకుందంటే ఆ స్టేజ్ వరకు అస్సలు రాదు. ఆ స్టేజ్ వరకు వచ్చినా కానీ లాంచ్ ఎప్పుడు అవ్వదు. సో ఇట్స్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ద టీమ్స్. ఓకే. సో అన్ని టీమ్స్ కలిపితే గానీ Yes. ఆ విజయం. ఎస్ సో ముఖ్యంగా 'విక్రమ్ ఎస్' ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎస్ ఎస్ సో అది లాంచ్ అయింది. Hmm. సో ఆ టైంలో మీరున్నారా? యా యాక్చువల్లీ అది నవంబర్ 18కి లాంచ్ అయ్యింది. ఓకే. సో ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అస్. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక వెహికల్ని, ఇట్స్ లైక్ ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ ఆల్సో ఒక లాంచ్ని చూడడం. చూసారు మీరు Yeah, కలరా? yeah. ఎలా అనిపించింది లైక్ మీకు? ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. అసలు మనం మాటలు రావు. ఈవెన్ అది ఇంకొక విషయం ఏం చెప్పాలి, అది ఫస్ట్ లాంచ్ అయినా లాస్ట్ లాంచ్ అయినా ఇట్స్ లైక్ మీకు మాటలు రావు. రావు. అది చూస్తే మీకు ఓ ఇలా అయింది కదా అని ఒక మీకు ఏంటి ఆ సిచ్యువేషన్లో గ్రహించలేకపోతారు. లైక్ ఇలా అయ్యింది కదా సర్ప్రైజ్. మీకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ నమ్మబుద్ధి వస్తాయి. కాదు. ఐ వాస్ నాట్ గెటింగ్ దట్ సోర్. చాలా ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి. So, ఎప్పుడైనా ఆ వీడియో చూస్తుంటే లైక్ ఒక వీడియో ఉంటుంది ఆ లాంచ్ ప్యాడ్ నుంచి నంబర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ కౌంట్ అవుతుంది. డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఆ వీడియో ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఒక్కొక్క క్షణం దానికోసం గడిపారు. ఎస్ ఎస్ ఇంకా ఆ టైం వచ్చింది, ఇంకా Hmm. ఫలితం అంటే Hmm. రిజల్ట్ డే వస్తుంది కదా. అంతే. సో దానికోసం సో ఒక చిన్న తప్పు కూడా చాలా పెద్ద మీకు ఇంకా బాధ అనిపిస్తుంది. అయితే మీరు ఇంకా అది సక్సెస్ఫుల్ అయ్యాక ఎలా అనిపించింది? అసలు కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది. Okay. నిజం చెప్పాలంటే కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది. సో అది చూసి లైక్ వావ్, దీనికోసమా మేము ఇన్ని నెలలు కష్టపడి, నేను కాదు మా టీం మొత్తం కష్టపడింది దీనికోసమా. అన్ని 3 months మీరు చెప్తుంటేనే కష్టపడింది. నాకు goosebumps వస్తున్నాయి. ఆ 3 months కష్టపడింది దీనికోసం. సో లైక్ ఫర్ దిస్ వన్ మూమెంట్, ఆ ఒక్క మూమెంట్ కోసం మేము ఆ 3 months మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఆ మూమెంట్లో అదన్నీ అయిపోయింది. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్. సూపర్. హ్యాపీనెస్ మాత్రమే మిగిలిపోయింది. దాని తర్వాత విక్రమ్ 1 లాంచ్ చేశారు రీసెంట్ గా Yes. జూలై 18వ తేదీ. Yes. సో విక్రమ్ 1 లాంచ్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండింది? సేమ్ ఫీలింగ్. అదే చెప్తున్నా, ఫస్ట్ లాంచ్ అన్నా లాస్ట్ లాంచ్ అన్నా సెకండ్ లాంచ్ వాట్ ఎవర్ లాంచ్ యూ టేక్, ఆ గూస్ బంప్స్ అయితే మ్యాండేటరీ మాకైతే. ఆ హ్యాపీనెస్, ఆ గూస్ బంప్స్ లైక్ ఇట్స్ లైక్ వావ్, చేసాం ఇంత కష్టపడి అని. రైట్. కాదు, ఇప్పుడు ఒక రాకెట్ తయారు చేస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అంతా yes, కలిసి yes. రేయింబ వాళ్ళు దాని మీద కష్టపడుతుంటారు. సో ఎక్కడన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అందరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్లీ చిన్న వి ట్రై నాట్ టు గెట్ ఎ ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇట్స్ లైక్ వి ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంది, ఎలా వచ్చింది, లైక్ క్యాన్ వి సాల్వ్ చేయొచ్చా ఈ ఉన్న టైంలో అని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా సొల్యూషన్ అంటే నేను ఒక్కదాన్ని లైక్ మా ఒక్క టీమే ఆ డిసిషన్ తీసుకోరు. వీ కోఆర్డినేట్ విత్ అదర్ టీమ్స్ లైక్ డిజైన్ టీమ్, మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్, వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి ఆ రూట్ కాజ్ ఏంటని విల్ ఫైండ్ ఇట్ అవుట్. మనం ఏ రూట్ కాజ్ ఏందని తెలుసుకున్న తర్వాత వీల్ సాల్వ్ దట్ ఇష్యూ. కానీ మా దాంట్లో ఏంటంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ ఈజ్ మ్యాండేటరీ. క్వాలిటీ సేఫ్టీ లేకుండా మేము ఏ పని చేయము. అండ్ ఆల్సో టీమ్ వర్క్ ఎస్ కదా. సో అన్ని టీమ్స్ ఒకటే మాట మీద నడవడం. ఎస్ ఎస్ సో మీలో ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. లైక్ అసలు ఆ బాండింగే లేకుంటే మనకు అక్కడ వర్క్ అవ్వదు మెయిన్. ఓకే. సో అదంతా ఒక అంటే మీరు ఒక ఫ్యామిలీ లాగా ఎస్ ఎస్ ఉంటారన్నమాట. ప్రాక్టికల్.